రేపు ఊళ్ళల్లో ఉండేటి పొల్లగాళ్లకు పిల్లలే దొరుకుతలేరు లగ్గాలు చేద్దామంటే దారి తప్పి ఏన్నో ఒకడు పిల్లనిస్తానని వచ్చినా ఏం చేస్తుండు మీ పిల్లగాడు సర్కార్ కొలు ఉందా సాఫ్ట్వేర్ నౌకరీ ఉందా అని ముందుగానే అడుగుతుండ్రు. లేదు మా ఓడు రైతు వ్యవసాయం చేస్తుండంటే పొలిమెరలకించే వెనకకు మళ్ళీ పోతుర్రు. అందుకనే ఈ రైతులు చూడుర్రి ఏం చేసిర్రు. ఇవాళ రేపు పెండ్లీడికి వచ్చిన పొల్లగాళ్లకు లగ్గాలు చేయాలంటే కన్నోళ్ళ తిప్పలు చిన్నగా లేవు. పిల్లల్ని గనుడేమో గాని పెద్ద అయినాక పిల్లను చూసి లగ్గం చేసుడే పెద్ద కష్టం అయింది. ఇప్పుడు పిల్లనిత్తనని ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం సంగతి, మీ పిల్లగాడు ఏం చదువుకుండు, ఏం పని చేస్తుండు, సర్కారు నౌకరు ఉందా, సాఫ్ట్వేర్ కోలు ఏమన్నా చేస్తుండా అని ఇగో గీయే ముందుగా అడుగుతున్నారట. కానీ దేశానికే అన్నం పెట్టేటి రైతులకు పిల్లనిస్తానని ఒక్కలంటే ఒక్కలు కూడా ముందడికి రావట్లేదట. అందుకనే రైతులను లగ్గం చేసుకున్న ఆడపిల్లకు ప్రోత్సాహం కింద సర్కారు 5 లక్షలు ఇవ్వాలని చక్కగా పోయి సీఎం సిద్ధరామయ్యను కలిసిరట కర్ణాటక రైతులు. మా పొల్లగాళ్లకు సగం ఈడు పోయినా పెళ్లిళ్లు కావట్లేవని ఈనతి పత్రం రాసిచ్చిల్లట. ఇందానికైతే ఇచ్చంతరంగానే ఉన్నది కనుక ముచ్చటైతే వాజిబే. మరి ఏం చేస్తారో వాళ్ళు మాత్రం ఇవాళ రేపు వ్యవసాయం పని చేసేటోళ్ళు అంటేనే పిల్లనిద్దానికి ఎవరు ముంగడికి రావట్లేదాయే. అందుకనే ఇటనన్న వస్తారేమోనని ఇటువంటి ఈగ్రం చేసిల్లాట. అంతేకాదు వానలు పడక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చేసిన వ్యవసాయంతో పెట్టుబడులు కూడా బూడతలేవాట. అందుకనే రైతులు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని వినతి పత్రంలో రాసిచ్చిరట రైతన్నలు. మరి చూడాలే రైతన్నలు రాసిచ్చిన ఆర్జీ మీద కర్ణాటక సర్కారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది. గాని మొత్తానికైతే గీళ్ళు పెట్టుకున్న ఆర్జీ మాత్రం భలే ఇచ్చంతరంగా ఉన్నది పోండ్రి.